ఓకే. హాయ్ నమస్తే అండి. సార్ వాళ్ళ మేడం గారికి సయాటిక్ నొప్పితో మన క్లినిక్‌కి రావడం జరిగింది. ఆ సయాటిక్ నొప్పి అనేది ఎంత దారుణంగా ఉన్నదో సార్ మాటలో విందాం. అదేవిధంగా సార్ కూడా బ్యాక్ పెయిన్ ఉండే. సార్ కూడా తగ్గిపోయింది. అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే సయాటిక్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ బాధ ఎలా ఉంటదంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామనే ధోరణి ఉంటది మైండ్‌లో. అంత విపరీతమైన పెయిన్ ఉంటది. అలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళ భార్య గారు ఉన్నారు. సేమ్ ఆ మేడం గారి గురించి సార్ మాట్లాడారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. యాక్చువల్‌గా అసలు మేడం గారి గురించి ఫస్టు. అసలు మేడం గారికి ఎంతకాలం నుంచి అసలు సయాటిక్ నొప్పి అనేది ఉంది? సార్ 10 సంవత్సరాల కింద ఉంది సార్. అప్పుడు తగ్గిపోయింది. ఒక 4 రోజులు హాస్పిటల్‌లో పెట్టాను, తగ్గిపోయింది. మళ్ళా ఒక 3 నెలల నుంచి ఎక్కువైపోయింది. ఓకే. ఆపరేషన్‌కి వెళ్ళాలని చెప్పి వెళ్ళి చూపించాం. చూపించి నేను ఫేస్బుక్ చూస్తూ ఉన్నా. ఓకే. మీది ఎంఎస్ఆర్ క్లినిక్ అని ఫేస్బుక్లో తగిలింది నాకు అది. ఓకే. తగిలింది. ఇంకా గురువారం ఆపరేషన్ మనకి. ఓకే. అవును, మీ కాడికి వచ్చాం. ఆ అమ్మాయి 2-3 సార్లు వెళ్ళిపోవాలని చూసింది. సరుడు గిరుడు కమ్మలు గిమ్మలు అన్నీ తీసి పెట్టి వెళ్ళిపోయింది. లేదు సార్, నిజంగానే చెప్పేది. 3:30 టైంలో తీసుకెళ్ళిపోయేది. గేట్ సౌండ్ రాకపోతే నేను అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయేది. నేను చూసి బయటకు వచ్చి తీసుకొని వచ్చా. అంటే అంత నొప్పి సార్ అది. నిజంగా చెప్పండి, కంటిన్యూగా ఉంటుంది నొప్పి అది. మీ కాడికి వచ్చాము, చూశారు కదా మీరు. అది ఎట్లా వచ్చింది, ఇంకొంటూ నొప్పి అంటూ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే సగం తగ్గిపోయింది. 2 అటెంప్టే మనం చేయించుకుంది, అంతే అయిపోయింది అడిగి. మేము కాకపోతే ఇంక 2 సార్లు వచ్చి చేయించుకోవడం. మా భార్య రేపు వచ్చే వారం వస్తున్నాం సార్ మేము. సరే, ఇంట్లో ఎలా ఉంటుంది ప్రవర్తన, ఎలా ఉంటుంది ఆ పెయిన్? ఇజ్జుగు పుడుతుంది సార్ అమ్మాయికి, అంతే. అది ఇది మా మీద కసురుకోవటం కానీ అంత ఆ నొప్పి భరించలేక మా మీద చూపించేది ఆ కోపం అంతా. మీకు అంటే నిజంగా పెయిన్తోనే సతాయిస్తుంది అనిపించిందా, లేదా ఏమైనా అట్టేస్తున్నట్టు? అంటే లేదు, తెలియదు కదా పెయిన్ అవును. కూడా ఆమె కూడా కనపడదు, నీకు కనపడదు. జ్వరం అయితే ఒళ్ళు వేడి ఉంటుంది. జస్ట్ అలాంటి సమయంలో మీకు అంటే అంత నొప్పి ఉంటుందా, అట్లా ఉంటుందా అని మీకు అనిపించింది? అంటే నాకు వచ్చింది కాబట్టి తెలుసుకున్నాను మళ్ళీ. ముందే తెలియదు నాకు, నిజంగా కాదనుకున్నా, అట్లా ఉండదు అనుకున్నాను నేను. అదే నాకు వచ్చిన చాలా మంది కుటుంబాలు అవును అట్టెట్లా అవుతుంది, కాలెట్లా అవుతుంది, అట్టెట్ నొప్పి ఉంటుంది, అంత పరిస్థితి నొప్పి ఉంటుంది. అసలు అది నొప్పి వస్తే నేను చూసే 2 రోజులు అసలు నేను కిందకి అడుగు పెట్టలే అసలు. అంత ఘోరంగా ఉంటుంది నొప్పి అది. అది అమ్మాయి కాబట్టి భరించింది. అది 3-4 నెలలు పెట్టుకుంటూ వచ్చింది. ఏది వేసిన పని చేస్తారు, టాబ్లెట్ కూడా పని చేయదు. వాళ్ళు రాసిస్తారు, నిన్న రాయించారు. ఒక్క మింగిన ఏం రిజల్ట్ ఉంటుంది అసలు. ఎన్ని హాస్పిటల్ తిరిగారు మినిమం? సార్ ఒకటి కాదు, అపోలో తిరిగే, నెల్లూరులో నారాయణ, ఏమా సాధన, మెయిన్ హాస్పిటల్స్ మొత్తం తిరిగింది. దాదాపు ఒక 2 లక్షల దాకా ఖర్చు పెట్టుంటా. ఎంఆర్ఐలు చూశారు కదా, నేను తెచ్చాను 4 తెచ్చాను. నేను 4 హాస్పిటల్స్ తెచ్చా, కానీ ఏం రిజల్టే లేదు. వాళ్ళు నరం ఒత్తుకుంటుందని చూపించేదానికి వాళ్ళు హాస్పిటల్కి డబ్బులు గుంజాలి కదా, 6,000 రూపాయలు తీసుకోవాలి కదా మనకు పోయిన దానికి. దానివల్ల కానీ వాళ్ళు ఒప్పుకోరు సార్, మా హాస్పిటల్లో తీయాలి, అది మాదే కావాలి, మాదే చూస్తామని చెప్తారు వాళ్ళు. అది చూసారు కదా మా భార్య ఎట్లా ఉంది, మీ కాళ్ళ దండం కూడా పెట్టింది. అమ్మాయి అసలు నేను చచ్చిపోతా అంటుండేది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒంగోకుండా పని చేసుకుంటా ఉంది, ఓన్లీ స్టాండింగ్లోనే. వద్దులని ఎందుకులని ఒక మేమే సర్దుకొని పని చేసుకుంటున్నాం. అమ్మాయిని వంగనీయకుండా సూపర్గా ఉంది అంతే. అందుకని అది జ్యూస్ ఇచ్చారు కదా సార్, బ్రహ్మాండంగా పనిచేసింది. అది చాలా మంది తెలియని విషయం ఏంటంటే 3,000 రూపాయలు తీసుకుంటారు సారు, అది ఎందుకు ఇస్తున్నాడో అనుకుంటున్నారు, కానీ సూపర్గా పనిచేస్తుంది. బ్యాక్ పెయిన్కి అదే అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ లోపం వల్ల డిస్క్ రిపేర్ అవుతుందని తెలియదు. అవును, ఇమ్యూనిటీ లోపం. నేను కూడా అనుకున్నా వచ్చిన రోజు ఇది ఎందుకు ఇస్తున్నారు సార్ అని నాకు అర్థం కాలే. అది తీసుకుని తాగినాకనే నాకు బాగా దీనికోసం పనిచేస్తుంది. డిస్క్ బ్లాక్ అయిపోయింటే అది బయట కనీసం మన సప్లిమెంట్స్ పని బయట నుంచి ఎలాంటివి టాబ్లెట్ పని అసలు లేదు సార్. సయాటిక్ టాబ్లెట్ పని చేద్దాం మొత్తం మాటలు అసలు ఏమి పని చేయదు. ఉదాహరణ నేనే, అంతే. మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఆటోమేటిక్గా డిస్క్ స్ట్రెంత్ అవుతుంది, అంతే. అది మన ఇమ్యూనిటీ పవర్ డిస్క్ స్ట్రెంత్ అవ్వదు. దానికోసం ఇస్తుంది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒకటి కాదు, దాదాపు 1 తీసుకుంటే దాదాపు 600 బాటిల్స్ ఉన్నాయి. 600 బాటిల్స్ ఉన్నాయి కదా. మేము నెక్స్ట్ మంత్ అయిపోద్ది సార్, మంది నెక్స్ట్ మంత్ తీసుకోవాలి మేము కూడా. బ్రహ్మాండంగా ఉంది టానిక్ మాత్రం. సార్ మీ సమస్య చెప్పండి. నా సమస్య అసలుకి నడు నొప్పి కదా సార్, తెలిసిందే మీకు నా విషయం. అసలు ఒంగోనేది లే, నేను బైక్ కూడా తోలొద్దన్నారు హాస్పిటల్స్కి పోతే. మీ కాడికి వచ్చాను 2 టైమ్స్ వచ్చాను నేను. నాకు అసలు ఇప్పుడు నడు నొప్పి లేదు, అసలు లేదు. వంగతా, దూకతా నేను. ఇది ఏం చెప్పాలంటే అది. చూసింది కదా, వీలైనంత వరకు ఈ వీడియో. మాది నెల్లూరు సార్, మాది అది నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వీలైనంత వరకు వీడియో అయితే షేర్ చేయండి. నేను 10 మందికి చెప్పా, 10 మంది ప్రతి వారం వస్తున్నారు. అది సరే, చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ చేయండి.
అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బ్రహ్మాండం సార్ వీడియో